నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామంటూ కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. మాకు తిరిగే లేదంటూ బీరాలు లెక్కేస్తుంది. అధికారంలో ఉండి సీట్లు తక్కువ వచ్చినా మెజారిటీ తమదేనంటూ పక్కవారితో చప్పట్లు కొట్టించుకుంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరిగే లేదని ప్రతిపక్షమే లేదంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు నేతలు. సరే, సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలపై అవగాహన ఉన్న పెద్దలకు ఏం జరుగుతుందో తెలుసు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ సొంత ఇంటిలోనే ముసలం ముదురుతుందన్న టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు మంత్రుల వర్సెస్ మంత్రులే అన్నట్టుగా సాగిందక్కడ. ఇక వీలు దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ నే టార్గెట్ చేస్తూ సెటారికల్ డైలాగ్స్ పేల్చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే 2 రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రినే అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ పాస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకోవాలి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జత కలిసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జగిత్యాల ఇష్యూ కాంగ్రెస్ లో పెద్ద రచ్చ నడుస్తుంది. చివరి రాఖరుకు పరాయి వారిదే పెత్తనం కావడంతో విసిగి వేశారని జీవన్ రెడ్డి నిరసన గళం పెంచారు. కాంగ్రెస్ లో ఉండాలా వద్దా అనే సందేహాలు వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. అసలు సమస్య ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ అనే మొదటి నుంచే బోరున విలపిస్తున్నారు. ఇంకా ఏం మాట్లాడాలంటే సంజయ్ బీఆర్ఎస్ ను వీడలేదంటూనే కాంగ్రెస్ తో సంసారం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానంటూ జీవన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను ఎవరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి? నేను పార్టీ పిరసి అభివృద్ధి కూడా కాదా బాబు? అరే నన్ను నమ్ముకొని ఉంటేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించిన కొట్లాడి, వాళ్ళు స్వతంత్ర టికెట్ రాకుంటే ఏదైతుందో నిలబడి నేను ప్రచారం చేసి వాళ్ళు గెలుపు తోడ్పడ్డాను. నాతో నీతో ఉంటారే. మిత్రుడు శ్రీనివాస్ కావటం అనేది వ్యక్తిగతంగా అంశం కాదు. ఇది 20వ తారీఖు నాడు ఏదైతుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట. ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నావు ఏందో మాకు తెలియదా? మమ్మల్ని బలిపెడుతున్నావు కదా నువ్వు. మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఏదైతుందో ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్కు రైట్స్ రావు. వీళ్ళు మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇలా చూస్తుంటే ఆయన పౌరవట రాసిచ్చినట్టు కనపడుతుంది అంట. నేను బీఆర్ఎస్ అన్యాయం చేద్దాం మా మెడల మీద పడతాం ఆయన, ఇది అర్థమైతే లేదు. మరి రాజ్యాంగం నిర్వచనం ఏమైనా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితులు చూస్తుంటే, జగిత్యాల కొన్న పరిస్థితులు చూస్తుంటే 10th షెడ్యూల్ ఇది ఆర్టికల్ జోడించాలి. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా సీనియర్సే. ఇలాంటి వారు కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు
రాబోయే రోజుల్లో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించినట్లుగా చెప్పుకొచ్చారు రాజగోపాల్. మునుగోడు కార్యకర్తలే ముఖ్యమన్నట్టుగా మాట్లాడిన రాజగోపాల్ పరోక్షంగా సీఎం రేవంత్ కి సెటారికల్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా టాక్ నడుస్తుంది. ఇక జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నారని, ఉక్కపోతు ఎక్కువైందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఇద్దరు నేతల కమెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమస్య ఏంటి? జీవన్ రెడ్డి ఎందుకు ఆవేదనతో ఉన్నారు? పరాయి వాళ్లకి కాంగ్రెస్ లో పెత్తనమా? జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా, జంప్ అవుతారా? ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో అసలు ఏముంది? భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు? సీఎం పీఠాన్ని ఎలా సాధించుకుంటారు? రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకునే కమెంట్స్ చేశారా? సీఎం ఎమ్మెల్యే మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయిందా? కాంగ్రెస్ లో వివాదం మరింతగా ముదురుతోందా? అధికార కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? అసలైన ఎత్తుగడలు ఇప్పుడు మొదలయ్యాయా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశా, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. సాధారణంగా మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ హక్కు ఎక్కువ, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పి. అది బాగా ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఒకరికొక న్యాయం, మరొకరికి మరొక న్యాయం అనే సిద్ధాంతం కూడా కనిపిస్తోంది. అసలు ఎందుకు ఈ రోజు నిన్నటిది కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. గతం నుంచి అనేక సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, మునుగోడులో ఎన్నికైన తర్వాత బీజేపీకి వెళ్ళారు, బీజేపీలో బైపోల్ వచ్చింది, ఆ తర్వాత అక్కడ ఓడిపోయారు, కాంగ్రెస్ లోకి వచ్చారు, కాంగ్రెస్ లోకి గెలిచారు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడే ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు. అది మన డిబేట్ లో కాంగ్రెస్ నాయకులు కూడా అంగీకరించారు. మంత్రిగా ఆఫర్ ఇచ్చారు, అందుకని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారని. మరి ఎందుకు ఇక్కడ క్రమశిక్షణ కమిటీ ఎట్టిపోయింది? డైరెక్ట్ ముఖ్యమంత్రినే అనేక సందర్భాల్లో కామెంట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సీఎం స్థానంలోనే కూర్చుంటామని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, గాంధీ భవన్ లో చర్చలు జరపాలి, అంతేగాని బహిరంగంగా మాట్లాడడానికి వీర్లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో మీనాక్షి నటరాజన్ కావచ్చు, మిగిలిన పిసిసి చీఫ్లు కావచ్చు, మంత్రుల మధ్య తగాదాలు వచ్చినప్పుడు, లేదంటే మంత్రులు కుమార్తెలు మాట్లాడినప్పుడు, లేదంటే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చేటికి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, మౌనం ఎందుకు వహిస్తున్నారని ఫస్ట్ పాయింట్. ఇక జీవన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి మనం మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఎందుకు సంజయ్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని. ఇక్కడ కూడా ఆయన బలపరిచినటువంటి పేర్లకు కాకుండా ఏదైతే సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకోవడం, ఈ విధంగా చేస్తే ఎందుకు పార్టీ నమ్ముకున్న వాళ్ళని చెప్పేసి ఆయన ఆక్రోశం ఆవేదనతో వెళ్ళగక్కుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ విధంగా ఎంతమంది ఉంటారు అనే పద్ధతి కూడా మనకి వినిపిస్తోంది, కనిపిస్తోంది కూడా. దీనికి సంబంధించి మాట్లాడదాం. మంత్రిపాటి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిఠా నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా నరసయ్య గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వాయిస్ క్లియర్ గా ఉంది సార్, మీరు చెప్పచ్చు ఎటువంటి మొహమాటం లేకుండా. ఈ రోజు మీకు కావాల్సినంత సమయం కూడా ఇస్తాము. ఎందుకు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీలో? మంత్రులకి అనుకున్నాము, మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా అనుకున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేకి అసలు ఎందుకు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇంత ముందు కంటే ఆయన ఏదైనా మాట్లాడతారు, బైపోల్ వస్తుందంటారు, నేను మంత్రిని కాకపోతే ఈ విధంగా ఉంటుందంటారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికి ఆయన టార్గెట్ చేసినట్టుగా కలుస్తోంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, లేదంటే కనుక అదే జరుగుతోంది అంటున్నారు. ఒక పక్క పదవుల కోసం కాదంటున్నారు. ఎక్కడ వస్తోంది స్వేచ్ఛ? ఓకే, మితిమీరిన స్వేచ్ఛ ఎందాక వెళ్తుంది అనేది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో ఈ జీవన్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ మాట్లాడే మాటలు అధిష్టానం టేబుల్ మీదకి వెళ్ళిన మాట వాస్తవం. కాకపోతే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వాక్ స్వాతంత్ర్యం ఎక్కువగా ఉంది. ఎవరు ఏది పడితే అది మాట్లాడినా సరే నడిచేంత వరకు నడుస్తుంది. దాని టైం వచ్చినప్పుడు చర్యలు కూడా ఉంటాయి. నేనేమంటున్నంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో 116 సీట్లలో ఇప్పుడు 87 మున్సిపాలిటీలు వచ్చినాయి. 7 5 ఇవి వచ్చినాయి. మొన్న బైపోల్స్ లో 2 గెలుసు, అన్ని కూడా గెలుసు. అంటే నేను ఏమంటున్నా, అధిష్టానం సంతృప్తిగా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో. కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారు, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.
ఒకరిద్దరికి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మాట ఇచ్చిన మాట వాస్తవం, అందులో తడుముకునేది లేదు, అబద్ధం చెప్పేది లేదు. ఎందుకు కానీ మరి ఆయన కొన్ని పదే బయటకు వచ్చి మాట్లాడే వరకు లాగుతున్నారు? మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది, అప్పుడు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు, ఈసారి నా పేరు వస్తుంది అనుకున్నారు, ఆ పేరు ఇవ్వలేదు, మళ్ళీ ఆయన బయటకు వచ్చి కామెంట్ చేశారు, లేదు నెక్స్ట్ టైం చూస్తామన్నారు. ఒకే కుటుంబంలో మళ్ళీ ఇద్దరు కానే వెర్షన్ వస్తోంది, అన్నం తీసేసి తమ్ముడిని పెడతారు, ఇట్లా చాలా ఈక్వేషన్స్ వస్తూ ఉన్నాయి కదా. మీరు ఇచ్చిన మాట వాస్తవం అనుకున్నప్పుడు అప్పుడు కూడా మీకు తెలుసు కదా వెంకటరెడ్డి ఉన్నారు ఆ ఫ్యామిలీ నుంచి అని. ఆశ గారు సమస్య అది కాదు, వెంకటరెడ్డి గారు ఉన్నారనే సమస్య కాదు, కానీ ఇక్కడ 42% రిజర్వేషన్ ముందుకు రావడం వల్ల ఏమైతుందంటే ఖచ్చితంగా బీసీలకు ఇవ్వవలసిన స్థానం ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఈ రోజు కొత్తగా తెలిసిందా 42% రిజర్వేషన్ అనేది? మీరు రాజగోపాల్ రెడ్డిని పిలిచేటప్పుడు ఈ రిజర్వేషన్ సంగతి తెలీదా? బీజేపీకి వెళ్ళిపోయినా కాంగ్రెస్ లో మళ్ళీ తిరిగి పిలిచేటప్పుడు ఆయన బీజేపీకి వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే. అవును, అయితే దాని వల్ల లేట్ అవుతుంది అంతే. ఇంకా ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి కదా, దాంట్లో కూడా అకామిడేట్ చేసేందుకు అధిష్టానం శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. కొద్దిగా ఓపిక ఉండాలి. ఇప్పుడు ఎంతో మందికి వాగ్దానం పార్టీ సందర్భానుసారంగా వాళ్ళని కూడా అకామిడేట్ అంతవరకు ముఖ్యమంత్రి మీద నరసయ్య గౌడ్ గారు అటుపక్క నుంచి కూడా ఆలోచించండి. ఓకే, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడుతున్నారు, ఆయన ఆక్రోశం అయింది, ఆయన ఆవేదన అయింది. 2 years ఆడి అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే. వారిని కూడా ఏమనట్లేదు కదా, వారు అన్ని మాటలు మాట్లాడినా అంత సెటైరికల్ గా అదే ఎందుకు అంత మాటలు మాట్లాడుతున్నా, సీఎం నే బహిరంగంగా వచ్చి విమర్శిస్తున్నా, ఎందుకు చర్యలు లేవు, ఎందుకు తప్పు అని చెప్పి మాట్లాడలేదు, ఎందుకు పిలిచి మాట్లాడలేదు, ఎందుకు బుజ్జగించే ప్రయత్నాలు జరగట్లేదు? బుజ్జగించే ప్రయత్నాలు జరిగినా మళ్ళీ వెంటనే కామెంట్స్ కూడా చూస్తున్నాం కదా. ఓకే, ఒక నిమిషం నరసయ్య గౌడ్ గారు, ఎందుకంటే మీరు ఏం చెప్పినా అటు ఇటు సమానంగానే ఉంది, కానీ తోకం ఎక్కడ చెడుతుంది అన్న విషయంలో చెప్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, రామ్మోహన్ రావు గారు దగ్గర నుంచి ఆన్సర్ తీసుకున్న మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ రామ్మోహన్ రావు గారు. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఎప్పుడు మనం ముందు నుంచి చెప్తున్నదే, ఇంట్రోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి పోని గతం గురించి పక్కన పెడితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు, అనేక కామెంట్స్, అనేక విమర్శలు మంత్రులకి మధ్య, లేదంటే గనక ఆ పంచాయతీల విషయంలో కావచ్చు, లేదంటే గనక ఇంకా డబ్బులు సంబంధించి, సభ్యులకు సంబంధించి ఇవన్నీ కూడా బయటకు వస్తూనే ఉంటాయి. బహిరంగంగానే మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక్క ఎగ్జామ్షన్ మనకి ఎక్కడైనా కనిపిస్తుంది అంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో స్టార్టింగ్ నుంచి ఇదే ఫస్ట్ టైం అయితే సరే, ఈసారి కాబట్టి వదిలేసారు అనుకోవడానికి లేదు. గతంలో అనేక సందర్భాల్లో ఇదే విషయం కదా, ఈసారి కాదు చూద్దాం అని చెప్పి ప్రతిసారి ఇదే వెర్షన్ తీసుకురావడం, బహిరంగ సభల్లో కూడా మాట్లాడడం, ప్రజల్లో ఆ యొక్క ఉద్వేగం తీసుకొచ్చే విధంగా. మీరు ఇక్కడ చూస్తారా, నేను తెలంగాణ చూసుకుంటా అంటే సీఎం పీఠం గురించి ఆయన మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ ఇటుపక్క నుంచి అధిష్టానం నుంచి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చా? ఆశ గారు, మీకు అట్లాగే ఇప్పుడు నరసయ్య గౌడ్ గారికి 5 స్పెషల్ నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఉద్దేశం ఏంటంటే, వెనకటి మన కవులు గుర్తొస్తుంది అంటే, ప్రపంచ బాధ అంతా నా శ్రీశ్రీది అయితే శ్రీశ్రీ మన దేవులపల్లి కృష్ణ శాస్త్రిది తన బాధే మొత్తం ప్రపంచ బాధ అనుకున్నట్టు, ఇప్పుడు ప్రపంచం బాధ అంతా మనం జరుపుతున్నారు అంటాను. అంటే ఈ కొత్త కూడా కాదంటున్నాను. ఇప్పుడు జనరల్ గా ఫిరాయింపులలో ఎట్లా ఉంటదంటే, ఒకటి ఫిరాయింపుల వాళ్ళకి సమస్యనేమో ఇక్కడ మనకు ఏది జగిత్యాలలో, ఇక్కడనేమో మనకు హామీల సమస్య. ఈ 2 వేరు సమస్యలే కావచ్చు, కానీ ఫిరాయింపులు దేని మొదలు మాట్లాడతాను నేను. ఎందుకంటే ముందు వచ్చిన చెవులో కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు జగిత్యాలు జరుగుతుంది, అదే కదా. ఇవాళ ఇది కొత్త కూడా కాదంటున్నాను. గతంలో బీఆర్ఎస్ కూడా చేర్చుకున్నప్పుడు కడియం శ్రీహరి గారిని చేర్చుకున్నాక రాజే ఎంత బాధపడ్డాడు చూసినాం కదా మనం. అంటే ఏ పార్టీ కొత్త కాదు, ఇది బహిరంగ రహస్యం. అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఫిరాయింపుదారులను ప్రోత్సహించినప్పుడు అసలైన కార్యకర్తలు, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి వచ్చేవారైనా సరే, అక్కడ సొంత కార్యకర్తలను అశ్రద్ధ చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని తిలాపాపని తలా పెడతాడు. మన ఇష్యూ ఇదే కనుక దీని మాట్లాడతాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మాట గురించి మాట్లాడుతున్నామే, అంతకుముందు మన వెంకటరెడ్డి గారు ఏమన్నారు, ఇదే పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనను 100 కోట్లు ఇచ్చి 50 మొత్తం కొనుక్కొచ్చిన ఎవరికి అమ్మినట్టు, ఎవరికి అమ్ముతున్నట్టు కదా. ఆనాడు ఆయన మీదే చర్య ఉంటుంది. అట్లానే ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికప్పుడు బీజేపీలో చేరిన తమ్మునికి ఓటు వేయమని అమెరికాలో కూర్చొని ఆయన ఓటు అడిగింది కదా, ఫోన్ చేసి చెప్పింది కదా, అది కూడా బయటపడింది కదా. మరి అటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఎందుకు వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీలో దళితుల కోనీతి, లేకుంటే ఒక రకంగా బీసీల కోనీతి, వీళ్లకు రెడ్ల కోనీతి అనే సమస్య వస్తుంది కదా. కులాల గురించి నేను హేతువాదిని మాట్లాడొద్దు, కానీ తప్పలేదు నాకు. ఎందుకంటే ఇక్కడ మరి వెంకటరెడ్డి బ్రదర్స్ మీద ఉన్నంత ప్రేమ మరి పొన్నం ప్రభాకర్ పిలిపించినప్పుడు, కొండా సురేఖని పిలిపించినప్పుడు ఎందుకుంటే లేదు వీళ్ళకి అంటున్నాను నేను కాదా.
అంటే ఈ కొండ మార్చించారా వద్దా అంటే ఇక్కడనే మీ పార్టీలో ఉన్న దానిలో కులానికి నీతి ఉంటుందా అని ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మొదలు రాజగోపాల్ దగ్గరికి వస్తాను అన్న అట్లా తమ్ముడు ఇట్లా నేనేమంటా అంతసేపు నీ బాధ నీదే గాని నువ్వు ప్రజల కోసం ఏం చేస్తున్నావు అని ముచ్చట రావన్నా రావద్దా? ఇప్పటికీ 2 సార్లు పార్టీ మారింది, ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు జంపింగ్ జిల్లా అయింది కనుక నేను నష్టపోతాను అంటున్నా. జంపింగ్ లకు ఎప్పుడు కూడా విలువలు ఉండవు. నర్సయ్య గౌడ్ గారు చెప్పిన కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? మాట ఇచ్చాము, హామీ ఇచ్చాము, వారి ఇష్టం లేదు నాకు, కానీ ఎందుకంటే వారి అంతకంటే ఏం మాట్లాడతారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అన్న మాట ఆయన అన్న దానికి ఈయన సమాధానం చెప్పిండు, దాన్ని సవరించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం సవరించుకున్నాడు? నేనే రాజు అంటే నేను ముఖ్యమంత్రిని, నేనే మంత్రి అంటే మున్సిపల్ శాఖ మంత్రిని అని సవరించుకున్నాడు. అది ఎత్తు ప్రాస కలిసి వచ్చింది, మంచిదే. నేను కాదంటే ఇప్పుడు వారిని ఎన్నికలు పెట్టాడు, కానీ నేనేమంటానంటే ఆ పార్టీలో అన్ని పార్టీలు జరుగుతుంటాయి. ఫిరాయింపుదారులు వచ్చిన ప్రతిసారి కూడా అది ముందు బహిరంగంగా విమర్శలు చేయడం, సీఎం ని కూడా మాట్లాడడం, సీఎం కుర్చీ గురించి మాట్లాడడం, బైపోల్స్ వస్తాయని చెప్పడం. ఇంకొక మాట చెప్తాను ఆశ గారు, ఇదే మన పిసిసి ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే వీళ్ళందరినీ పిలిపించినప్పుడు మరి ఆయన ఎందుకు పిలిపించలేదు, వేరే సందర్భం వచ్చిన క్రమశిక్షణ అంటే ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా అంటాడు. అంటే ఇవన్నీ ఫిర్యాదు చేసిందా? నేనేమంటా అంటే జిల్లాకు పిలిపించి కొండా సురేఖ మీద మన ఎవరైతే కంప్లైంట్ చేసాడో వాళ్ళందరినీ విచారించాడు. ఏదో మన కమిటీ మండు రవి గారు విచారించాడు కదా పొలిటికల్ పాలిటిక్స్ లో. మళ్ళీ ఏమైంది, ఎవరైతే ఫిర్యాదు చేసిండో వాళ్ళే బాధితులైన వాళ్ళే పిలిపించారు. కొండా సురేఖను ఏమనలేకపోయినారు అంటే ఎన్నికలు వచ్చి బతికిపోయారు. ఆ ఉద్దేశం ఏంటంటే అప్పుడు మన జూబ్లీ ఎన్నికలు వచ్చి రావడం వల్ల బతికిపోయారు, కానీ లేకుంటే వేటు వేద్దామనే తయారయ్యారు. ఒకటి. రెండోది ఏమంటానంటే మా ప్రభాకర్ ఇష్యూ జరిగింది, శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ జరిగింది. చెప్తాను. ఆయన ఆవేదన అంత ఏంటంటే నాతో పాటు 5 వచ్చారు, 4 న్యాయం చేసింది పార్టీ, నాకు అన్యాయం చేస్తున్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అట్లా తుమ్మల నాగేశ్వరరావు, ఇటు పక్కన వివేక్, అంతేగా ఈ 4 న్యాయం చేసింది. అంటే పార్టీలో ఆల్మోస్ట్ సగం మంది ఫిరాయింపుదారులు ఉన్నట్టు అర్థమవుతుంది కదా మనకు. కాకపోతే అందులో ఒక సమర్థించుకుని కాంగ్రెస్ పార్టీ ఏమంటది అంటే మొదలు వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలే కదా, అప్పుడైతే కేసీఆర్ గారు అందరికి ఇచ్చారని వీళ్ళు సమర్థించుకుంటారు. అది కూడా కరెక్టే, కాదంటే వాళ్ళ పార్టీ కాకుండా మాట్లాడతారు. కేసీఆర్ తెచ్చినప్పుడు కేసీఆర్ తో మాట్లాడదాం. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఎప్పుడైతే ఈ 4 ఇచ్చారో నాకెత్తికి ఇవ్వడం లేదని నేను అంటున్నాడు కదా. అంటే ఆయన బాధే, ప్రపంచం బాధ కాదు, లేకుంటే మునుగోడు ప్రజలకు ఆఖరికి ఏమంటే నాకు పదవి వచ్చినా రాకపోయినా సరే మునుగోడుకి అయితే అన్యాయం చేయొద్దు అంటున్నాడు. అంటే అన్యాయం చేస్తున్నట్టు లెక్క కదా. అంటే మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇస్తలేనట్టు లెక్క. ఒకటి ఇదేమో ఇది మాట్లాడదాం. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకోవడం సిద్ధంగా లేదు. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిన ఏం మాట్లాడి తెలుస్తుంది. ఇదే ఇంకో మాట మాట్లాడితే ఎప్పుడో సస్పెండ్ చేసేవాళ్ళు. అందుకనే దీనిలో జీవన్ రెడ్డి గారిది ఇంకో కథ. జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఒక్కసారి మనం కోమటిరెడ్డి గురించి క్లియర్ కట్ గా మాట్లాడదాం. వేరే వారి దగ్గరకు వచ్చినప్పటికీ వేరే ఈక్వేషన్స్. ఇదే కొండా సురేఖ కుమార్తె కూడా మాట్లాడారుగా ఆ రోజు, ఎందుకు బీసీ నాయకులు అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారా, మిగిలిన వారైతే పర్లేదా, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి స్వయాన మంత్రి కూతురే మాట్లాడారు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి. దాడి చేస్తారు, ఇంటి మీద దాడి చేస్తారు కదా పట్టుకోవడానికి రకరకాలుగా. నేనేమంటున్నా అంటే అవన్నీ పోయినాయి కదా అంటున్నాను. అందుకనే ఇక్కడ ఒక రకంగా సామాజికంగా కూడా అక్కడ ఇంకొక వర్గానికి ఒక రకంగా, ఒక వర్గానికి ఇంకో రకంగా అర్థమవుతుంది. ఒకటి. రెండో, జీవన్ రెడ్డి గారి ఆవేదన పాపం అంటున్నాడు. పాపం ఎందుకు అంటున్నాను అంటే జీవన్ రెడ్డి గారు ఎక్కడ పార్టీ లైన్ దాంట్లో ఇప్పటి వరకు ఇవాళ నిన్నగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. నేను ఇందులో ఎందుకున్నానో అర్థమైతే లేదు, నాకు ఏం చేయాలో తోస్తలేదు కూడా అన్నాడు కదా ఆయన కదా. అందుకనే జీవన్ రెడ్డి గారి క్రమశిక్షణ గల నా కార్యకర్త నాయకుడు అంటున్నాను. ఆయన అడ్వకేట్ గా నా ఫ్రెండ్, ఆయన మా గజ్వల్ మా చాలాసార్లు వచ్చిపోయిన ఆయన ఏమంటున్నాడంటే నిన్న కూడా శృతి మించలే ఎక్కడ కూడా చూసిండు కదా. నిన్న కూడా హామీ ఇచ్చింది, పిలిపించి ఏమి హామీ ఇచ్చారు ఆయనకు? చైర్మన్ మీరు 2.5 ఏళ్ళు తర్వాత సంజయ్కి ఇస్తాం, ఇప్పుడైతే ఫస్ట్ మీరే అన్నారు కదా. ఏమైంది? ఆయన ఇవ్వకుండా పోయిన తర్వాత సీల్ కవర్ వస్తే సంజయ్ వర్గానికి ఇచ్చారు. అంటే సంజయ్ వర్గం మీద ఎంత ప్రేమ ఎందుకు అంటే నేను ఏమంటున్నాను, ఆయన శృతి మించలేడు, పూర్తిగా శృతి మించిన వాడిని ఏం చేస్తలేడు. ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా టార్గెట్ చేసుకుని అధిష్టాన వర్గాన్ని టార్గెట్ చేసుకున్న ఆయననేమో మన ఆ వర్గానికి చెందిన వర్గానికి ఏమంటలేరు. ఇక్కడికి వచ్చే వరకల్లా ఏమి అనని వాడు. ఇప్పుడు ఇక్కడ 2 వేరు వర్గాలు ఒక చెప్పాలంటే కులాల పరంగా చూస్తే జగిత్యాల్లో ఆయన కూడా ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి మీద ఒక మాట అంటేదమ్మా. నిజంగా చెప్పానంటే సంజయ్ ఉన్న రోజులు మనకి బాధలు తప్పయేమంటున్నాడు, కానీ మరి రేవంత్ రెడ్డి గారి అన్యాయం చేస్తున్నాడు ఎక్కడ కదా అనని వాడు. అదే కదా, అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇదేనా అనేది పాయింట్. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇదేనా పరిస్థితి, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత. అవునమ్మా, జీవన్ రెడ్డి గారు ఆశ గారు, జీవన్ రెడ్డి గారు పాప వాదన ఇప్పటికి కూడా ఇంకా పార్టీకి ఒబిడియంట్ ఉంటున్నాడు అంటున్నాడు. ఇవాటికి కూడా పార్టీ లైన్ ఒక దాటి మాట్లాడలేదు అంటున్నాడు. మీరు ఇచ్చిన హామీ కదా అంటున్నాడు కదా. ఫిరాయింపుదారు న్యాయం నాకు ఇట్లా న్యాయం చేస్తారు అని అంటున్నాడు. ఇంకోటి ఆయన అమ్మన్నాడు,
పార్టీ ఫిరాయించలేదు అంటున్నారు. పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ గారు కూడా తీర్పు ఇచ్చారు. నేను ఇందులో కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడ కండువా కప్పుకుంటాడు చూసారు కదా, మిగతా అందరికి పక్కన కాంగ్రెస్ కండువాలు వేసుకొని కూర్చుంటారు. అంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీఫామ్ ఇచ్చిన వాళ్ళని గెలిపించుకున్నాడు కదా, అందుకని ఒక దగ్గర సంసారం, ఒక దగ్గర పెళ్లి అంటున్నాడు. పెళ్లి ఒక దగ్గర, పెటాకులు ఒక దగ్గర, సంసారం ఒక దగ్గర అంటున్నాడు కదా ఆయన. కానీ అన్ని ప్రూఫ్ల కింద కనిపించట్లేదు కదా. స్పీకర్ నిర్ణయాలు మనం గౌరవించాలి కాబట్టి స్పీకర్ చెప్పండి, ఇద్దరు వెనక్కి వచ్చారమ్మా. ఫిరాయింపు తర్వాత ఇద్దరు వెనక్కి వచ్చారు. ఉదాహరణకు మనకు మన కృష్ణమోహన్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ లో లేడన్నాడు, కొంతవరకు వేరే. ఇక్కడ పూర్తిగా గూడె మహిపాల్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకున్నాడు కదా, చూసింది కదా. సరే, అక్కడ అనైతిక పొత్తులు, మళ్ళీ రఘునందన్ రావు గారు పోయి కట్టరు బీజేపీ ఆయన పోయి మరి ఓటు వేయడం వేరే దొంగాట. ఆ దొంగాట వేరే. కానీ ఈ దొంగాటలు కూడా ఏమంటారు అంటే ఇద్దరి పట్ల వేరు వేరు రెండు సమస్యలు ఒకటే. ఒకటేమో పార్టీలో పదవి నా సంగతి ఏందని ఏది మన రాజగోపాల్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చే పార్టీలో మన పార్టీ కార్యకర్తలు నమ్ముకుందామా లేదా అని, నమ్ముకుందామా లేదా అనేది కదా. జీవన్ రెడ్డి గారు ఇంకో పని చేశారు. ఆయన స్వతంత్రంగా నిలబెట్టిన వాళ్ళను గెలిపించుకున్నారు కదా. 16 మంది 9 మంది గెలిపించుకున్నారు కదా ఆయన. అట్లానే యూనిఫామ్ ఇచ్చిన వాళ్ళని కూడా 16 మంది ఎక్కువ శాతం గెలిపించుకున్నారు కదా. ఈ రెండైతే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయలే కదా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయని జీవన్ రెడ్డి గారి పట్ల ప్రవర్తిస్తున్న తీరేంటిది? వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మొత్తం ముఖ్యమంత్రి అధిష్టానం నాకు అంటున్నా, కోమటిరెడ్డి భద్రత సంగతి ఏంది అంటున్నాను. ఈ రెండింటికి ఎంత తేడా ఉంటున్నాను. ఎవరు కంప్లైంట్ చేయకపోతే, మీ పార్టీకి ఎంత నష్టం చేయకపోతే, ఎవరు కంప్లైంట్ చేయకపోతే ఏమన్నారా? మీరు ఏం చేయరా? క్రమశిక్షణ సంఘం ఉందా లేదా? క్రమశిక్షణ సంఘం ఏం చేస్తున్నది? క్రమశిక్షణ సంఘం ఉంది, కానీ కొంతమంది వరకే వర్తిస్తుంది అనేది కదా. క్రమశిక్షణ సంఘం దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, ఇది మేము ఎవరైనా ఇచ్చాము, మాతో మాట్లాడని చెప్పి కొండా సురేఖ దంపతులు కూడా ప్రత్యక్షంగా మాట్లాడారు. వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళారు, మాట్లాడారు. ఇవన్నీ మనం గతంలో చూసాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా ఉంటుంది పిలిచింది అనేది. నర్సయ్య గారు ఇప్పుడు ఏం చెప్తారు? నమ్ముకున్న వాళ్ళ లేదంటే పక్క నుంచి వచ్చిన వాళ్ళ, ఎవరికి ఎక్కువ ప్రయారిటీ? ఆశ గారు, ఇప్పుడు అన్నగారు చెప్పిన విషయాలు నేను విన్నా. అయితే ఈ భారతీయ రాజకీయాల్లో గాని డైరెక్ట్ శిక్ష చేయాల్సిన అవసరం లేదు. వాయిదా చేస్తే శిక్ష చేసినట్టే కదా. ఇంతకంటే మీకు నర్మగర్భంగా నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరైనా రాజగోపాల్ రెడ్డి గారికి రాకపోవడానికి దుర్సుతనం కూడా ఒకటి. నేనేమంటున్నానంటే ఎప్పటికప్పుడు అధిష్టానం మీద, రాష్ట్ర అధిష్టానం మీద, లేకపోతే నేషనల్ అధిష్టానం సైలెంట్ గా ఉంటే అదే శిక్ష అంటే అది కమిటీ శృతి మించట్లేదా? నిన్నటి వరకు బైపోల్ వస్తుంది అన్నారు, ఈ రోజు సీఎం పీఠమే అంటున్నారు. రేపు పొద్దున మేము అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాం, నాకు ఇది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అధిష్టానానికి చేరిన తర్వాత ఆయన మాట్లాడినా ఉపేక్షిస్తున్నారు అంటే ఆయనకు శిక్ష పడ్డట్టే కదా. ఇప్పటిదాకా ఆయనకు మంత్రి పదవి ఇస్తానన్న మాట ఇంతకు ముందు అకామిడేట్ చేయలే కదా ఇప్పటిదాకా. నేను అనేది ఏంటంటే చర్యలు తీసుకోవడం అంటే డైరెక్ట్ సస్పెండ్ చేయడమో ఇదో చేయడం కాదు. భవిష్యత్తులో కూడా ఎవరైనా అనుకోవచ్చు, అధిష్టానం 100 రకాలుగా ఆలోచన కాదు నర్సయ్య గౌడ్ గారు. ఓకే, మీరు చెప్పిన పాయింట్ వద్దాం. భవిష్యత్తులో ఇంకా 3 సంవత్సరాలు ఉంది మీకు టర్మ్. జమిలీ అది ఏమి రాకపోతే ఈ 3 సంవత్సరాల్లో కూడా రాజగోపాల్ రెడ్డికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఏమి ఉండదు, అంతేనా? సైలెంట్ గా ఉంటారు ఎన్ని కామెంట్స్ చేసినా. ఈ 3 సంవత్సరాలు ఆయన టైం అయిపోయే కొద్దీ ఇంకా ఏ విధంగా మాట్లాడుతుందో తెలియదు. నేను అడుగుతున్న సామాజిక న్యాయం సంగతి ఏంది అంటున్నాను నేను. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఒకరికి ఒక విధంగా ఎందుకు వస్తుంది? నేనేమంటున్నానంటే అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరికైనా ఇబ్బంది తప్పనిసరి. ఎందుకంటే అధిష్టానాన్ని ఇబ్బంది చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. కానీ రావాలి కదా, ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. లేదు మీరు పార్టీని సమర్థించుకుంటూ చెప్తున్నారు. నర్సయ్య గౌడ్ గారు మరొకసారి చెప్తున్నా, మీరు ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తాను. నేను గతంలో కూడా డిబేట్స్ లో కూడా చెప్పిన, ఎందుకు మాట దాటేస్తున్నారు? క్రమశిక్షణ కమిటీ విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒకరిని పిలుస్తారు, మాట్లాడతారు, యాక్షన్ అంటారు, ఎస్ మాట్లాడాము, చర్చించామని చెప్తారు. కనీసం ఒక పర్సన్ ఆ లైన్ దాటి మాట్లాడుతూ ఉన్నా మీ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళట్లేదు? ఆశ గారు రాజగోపాల్ రెడ్డి గారినైనా జీవన్ రెడ్డి గారినైనా ఖచ్చితంగా పిలుస్తారు, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జీవన్ రెడ్డి గారి గురించి వదిలేసేయండి, జీవన్ రెడ్డి గురించి మాట్లాడలేదు, ఆయన జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం. జీవన్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీకి ఎందుకు పిలవలేదనేది కాదు, అన్యాయం ఎట్లా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని మాట్లాడదాం. గతంలో క్రమశిక్షణ కమిటీకి తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అనే దానికి కదా. జీవన్ రెడ్డి గారిని పిలిచే అర్హత మీకు లేదు. జీవన్ రెడ్డి గారు పార్టీ కట్టుబడి ఉన్నాడు. పార్టీకి వ్యతిరేకమైన ప్రోత్సహించి మీరు టికెట్లు ఇస్తున్నారు. జీవన్ రెడ్డి గారిని ఎట్లా పిలుస్తారు? జీవన్ రెడ్డి క్రమశిక్షణ తప్పలే ఇప్పటిదాకా కూడా. క్రమశిక్షణ తప్పిన వాడినేమో మౌనం అంగీకారం అంటారు, ఇటు క్రమశిక్షణ ఉన్న వాడిని పట్టించుకోరు. మీరు ఎట్లా అంటున్నాను నేను? మీ పార్టీ
అన్నా జీవన్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్లు ఏం లేదాడా. జీవన్ రెడ్డి గారు కూడా బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు వ్యతిరేకంగా క్యాండిడేట్స్ పెట్టి గెలిపించుకున్నారు, అంతవరకు వాస్తవమే. ఆయన లైన్ దాటలేదు. లైన్ దాటడం అనేది రకరకాలుగా ఉంటది. లైన్ దాటడం అనేది రకరకాలుగా ఉంటది. వారు ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయడం వల్ల కాదు. అధిష్టానము సంజయ్ గారిని తీసుకున్నప్పుడే కలిసి పనిచేయాలనే విషయం వారికి అర్థం కావాలి. నేను అనేది వాస్తవాలు చెప్తే ఇట్లనే ఉంటాయి. అంటే సంజయ్ మీ పార్టీలో ఉన్నట్టే, చెప్పినప్పుడు వినాలి. సంజయ్ మీ పార్టీలో ఉన్నట్టే, వినకుండా లేదు. సంజయ్ మీ పార్టీలో ఉన్నట్టే అంతేనా? మీరు చెప్పిన పాయింట్ ప్రకారం అధిష్టానం సంజయ్ తో సంప్రదింపులు జరుపుతుంది అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఆయన అంటున్నారంటే సంజయ్ మీ పార్టీలో ఉన్నట్టే. క్లారిటీనా? కన్ఫర్మ్ చేయొచ్చా? స్పీకర్ తీర్మానం మేడం, స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాకు సంబంధం లేని వ్యక్తి మరి ఎందుకు? అదే ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా నర్సయ్య గౌడ్ గారు మీకు తెలుసు, ప్రజానికానికి తెలుసు, చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. మీరు చెప్పిన పాయింట్ కి వద్దాం. స్పీకర్ డెసిషన్ తర్వాత ముందు అనుకోవచ్చు. ముందు పోని మీరు అనుకున్నారు, పిలిచారు, ఈ ఫిరాయింపులు జరిగాయి, తర్వాత స్పీకర్ ఏం కాదు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అన్నారు, క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఎందుకు? మీ పార్టీని నమ్ముకున్నటువంటి పర్సన్, సీనియర్ లీడర్ ఇచ్చినటువంటి నేమ్స్ కాకుండా సంజయ్ ఇచ్చిన నేమ్స్ తీసుకుంటారన్నది కదా ఆయన ఆవేదన. ఆశ గారు, జీవన్ రెడ్డి అనే వ్యక్తి గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి. వారికి తెలియని విషయాలు ఏమి లేవు. ఈ బజార్కి ఎందుకు ఎక్కుతుండు, మీడియాకి ఎందుకు ఎక్కుతుండు అనేది వారే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ రాత్రికి రాత్రి ఒకే పూటలో అది కరెక్టేనా? ఒకరు మీడియాకి ఎందుకు ఎక్కుతున్నారో మీరే చూడాలంటారు, మరొకరు మీడియాకి ఎక్కుతున్నా మేము సైలెంట్ గా ఉంటామంటారు. ఇప్పుడు వారు మాట్లాడింది పార్టీని నమ్మిన వారికి ఒకటి, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి మరొకటి అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం చెప్పండి. కాంగ్రెస్ లో ఉండాలన్నా నర్సయ్య గౌడ్ గారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి విలువ ఉంటుందా, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి విలువ ఉంటుందా అని అడుగుతున్నారు. దానికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? అంటే పక్క పార్టీ నుంచి పార్టీలు మారి వస్తే గనక వాల్యూ ఉంటుందా? 100% ఆశ గారు, 100% పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఉన్నటువంటి వారికే విలువ ఉంటది. కాబట్టి ఇప్పటిదాకా జీవన్ రెడ్డి గారి మీద ఎలాంటి ఆలోచన చేయలే అధిష్టానం. లేకపోతే వేరే ఆలోచన ఉంటది కదండి. ఇన్నిసార్లు ఇన్ని రకాలు అట్లా అయినప్పుడు వారు ప్రాబ్లం వచ్చిన తర్వాతే కదా బయటకు వచ్చేది. ప్రాబ్లం వచ్చిన తర్వాతే కదా బయటకు వచ్చేది. ప్రాబ్లం వచ్చిన తర్వాతే కదా ముందుకు వచ్చేది. రైట్, ఇప్పటికైనా సరే అధిష్టానం దృష్టికి వెళ్ళింది, కామ్ గా ఉన్నారంటే యాక్షన్ తీసుకున్నట్టే అని చెప్తున్నారు. మున్ముందు రోజుల్లో ఇంకా ఎటువంటి కామెంట్స్ వస్తాయి? మీరు కానీ ఇట్లాగా చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా, 3లో ఎవరో ఒకరికి ఇద్దామంటే ఆ దానికి కూడా చాంతాడంత లిస్ట్ ఉంది. ఆ మంత్రివర్గ వ్యవస్థీకరణ జరిగితే గనక ఆశావాహులు అక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. గతంలో జరిగినట్టే మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్రతిమలాడుకొని బొజ్జగించుకొని లేదు అని చెప్పి నడపాల్సిన పరిస్థితి ఆ రోజు కూడా వస్తోంది. అది కూడా చూద్దాం మనం. ఒకవేళ రావచ్చేమో, ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి వచ్చినా మిగిలిన వారు ఉంటారు, రాజగోపాల్ రెడ్డి రాకపోయినా రాజగోపాల్ రెడ్డి బయటకు వస్తారు. మరి అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ ఇవ్వకపోతే ఈ మాటల తూటాలు, విమర్శలు ఏ స్థాయికి వెళ్తాయి, అధిష్టానం యాక్షన్ ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, నర్సయ్య గౌడ్ గారు. ఇది వాటికి వచ్చిన వారు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.